విశాఖపట్నం ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఏపీపీయూఎస్ఎంఏ స్టేట్ జనరల్ సెక్రటరీ, రీజనల్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, భీమిలి కాన్స్టిట్యున్సీ జనరల్ సెక్రటరీ మరియు విశాఖపట్నం జిల్లాల్లోని వివిధ ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెన్స్ 12(1)(c) ఆర్టీఈ అడ్మిషన్లు గత 2 సంవత్సరాల నుంచి ఏ విధమైనటువంటి ఫీజు బకాయిలు చెల్లించలేదని తెలియజేస్తూ ఈరోజు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 12(1)(c) అడ్మిషన్ల కొరకు ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ను రిజిస్ట్రేషన్ చేయించమని కోరగా, గత 2 సంవత్సరాలకు సంబంధించి 12(1)(c)కి సంబంధించిన ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ఈ సంవత్సరంకు గాను రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీజర్ ఏ విధంగా మీకు ఉంటుంది, ఎలా చేయాలి అని ఒకసారి మీకు చూపిస్తాము, తెలుసుకోండి. తర్వాత మీరు చెప్పిన రిప్రజెంటేషన్ మేము మా పై అధికారులకు తీసుకెళ్తాము. అదే గైడ్లైన్స్ ప్రకారం మీరు ఏం చేయాలనేది దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి కొంచెం ప్రొసీజర్ ఏ విధంగా ఉందనే దాని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, ఫస్ట్ మీరు అందరూ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి మీ ఆఫీస్ స్టాఫ్ని తీసుకొచ్చారు అనుకుంటున్నాం. ఒకసారి మీరు దృష్టి పెడితే ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు ఒక చెప్పే అవకాశం ఉన్నప్పుడు ఫోన్ చేసి మీకు డౌట్లు క్లారిఫై చేయడం అప్పుడు. కాబట్టి ఒకసారి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలని చూస్తే ఏదైనా గైడ్లైన్స్ మీరు రిప్రజెంటేషన్ మేము చెప్తాము. కానీ ఒక విషయం అంటే ఇప్పుడు కూడా గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, మీరు ఇప్పుడు రిప్రజెంట్ చేసుకుండా పోవచ్చు. గవర్నమెంట్ అంటే మానవ వనరుల విద్యాశాఖ మంత్రి దృష్టిలోకి వెళ్ళకపోవచ్చు. కానీ కార్యక్రమం చేస్తూ మీరు రిప్రజెంట్ చేస్తే దాని ఎఫెక్టివ్ ఉంటుందని నా ఆలోచన. అంటే ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళిన తర్వాత ప్రతి సమస్యను కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఎగ్జామిన్ చేసి దాన్ని రిజల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ కార్యక్రమం రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన నష్టపోయింది ఏం లేదు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తూ మీరు రిప్రజెంట్ చేయగలిగితే అది వెంటనే ముఖ్యమంత్రి మేము వర్గాల జరుగుతుంది, మీరు కూడా రిప్రజెంట్ చేయగలిగితే దానికి ఏం చేయాలని డిసిషన్ తీసుకుంటారు, రీఎంబర్స్మెంట్ అనేది దానికి ఉంది. కాబట్టి దాని ప్రాప్తికి